సిట్టింగ్ జాబర్స్‌కి లేదంటే రీసెంట్‌గా డెలివరీ అయిన వాళ్ళకి టమ్మీ అనేది ఉంటుంది కదా! సో, ఆ టమ్మీ కవర్ చేయడానికి నా దగ్గర బెస్ట్ మోడల్ టమ్మీ టక్కర్ ఉంది. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జనరల్‌గా టమ్మీ టక్కర్స్ ఓన్లీ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్స్‌లో ఉంటాయి కదా! నా దగ్గర అట్లా కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్‌లో వచ్చింది. మనకి టమ్మీ టక్కర్ మన చెస్ట్ వరకొస్తుంది. సో, అలా ఉన్నప్పుడేంటంటే టమ్మీ అనేది ఎటు పోవాలో అర్థం కాక మనకి పెయిన్ అనేది వస్తుంది. సో, అలా కాకుండా ఇది ఓన్లీ అప్ టు టమ్మీ వరకే కవర్ అవుతుంది. అండ్ దీని సైజ్ వచ్చేసి మనకి ఎల్ నుంచి 2XL వరకు ఎవరైనా వేసుకోవచ్చు. అండ్ మన లెంత్ కూడా ఎక్కువొచ్చింది కాబట్టి అప్ టు టమ్మీ నుంచి కొద్దిగా పై వరకే వస్తుంది. మన చెస్ట్ కింది వరకైతే రాదు. ఈవెన్ బ్యాక్ కూడా మనకి షేప్ కోసమని మనకి బ్యాక్ షేపర్‌లా ఉంది. యాక్చువల్‌గా వీడియోలో అయితే క్లారిటీ కనిపించట్లేదు కానీ నేను లాస్ట్‌లో పిక్ మాత్రం మీకు యాడ్ చేస్తాను. మనకి ప్యాంటీ లైనర్స్ కూడా కనిపించవు. అండ్ మన బ్యాక్ వచ్చేసి మనకి మన ఫ్రీ సైజ్ అనమాట. బాడీ ఎక్స్‌టెండ్ లాగా ఉండిద్ది కాబట్టి మీకు పెయిన్ గాని లేకపోతే ఇట్లా గట్టిగా ఇట్లా గీతలు గాని అలాంటివి పడవు. లైక్ ప్యాంటీ లైన్స్ కానీ అలా పడవు. డైరెక్ట్ మనం ప్యాంటీలానే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ బాటమ్‌లో గూడా మనకి 2 లేయర్స్ అని వచ్చాయి. మనకి ఈవెన్ ప్యాడ్ పెట్టుకోవడానికి గూడా మనకి సెట్ అవుతుంది. ఈవెన్ కింద బాటమ్‌లో గూడా మనకి కొంచెం ఎక్స్‌టెండ్ అనేది ఉంటుంది గాబట్టి మనకి 2XL, 3XL ప్యాంటీస్ కూడా మనకి ఈజీగా సెట్ అయిపోతాయి. ఈవెన్ థైస్ కూడా చూడండి చాలా చిన్నగుంది కదా! కానీ ఎక్స్‌టెండ్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ ఎక్స్‌టెండ్ అవుతాయన్నమాట. ఇట్లా బ్లర్‌గా ఇట్లా ఎక్కువ గట్టిగా గాకుండా నీట్‌గా ఎక్స్‌టెండ్ అవుతాయి. సో, దీంట్లో మనకి ఆల్‌మోస్ట్ 6-7 కలర్స్ అయితే ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 179. మీకు కొంచెం క్లియర్‌గా చూయించడానికి కోసము కింద మీకిక్కడ చూడండి టమ్మీ దగ్గర కింద బాటమ్‌లో మనకి చిన్నగా లైన్స్ వచ్చాయి. సో, అవేంటంటే ఆ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ ఎక్స్‌టెండ్ అవుతదనమాట. మన మనం లైక్ టమ్మీ అనేది లూజ్‌గా ఉంటుంది గదా! సో, అది ఫిట్‌నెస్ కోసమని. ఈవెన్ కింద మనకి థైస్ దగ్గర గూడా మనకి ప్యాంటీ లేయర్ ఎక్కువగా కనిపియకుండా ఉండడానికి ఓన్లీ సింగిల్ లేయరే ఇచ్చారు సైడ్‌కి. ఈవెన్ బ్యాక్ కూడా సేమ్ అలానే ఉంది. ఇంకా షేపర్ గూడా వచ్చిందనమాట బ్యాక్ సైడ్. ఇంకా మనకి సైడ్‌కి షేప్ కట్ మన బాడీ ఎలా షేప్ ఉంటుందో అలా షేప్ కట్ కూడా వచ్చింది. సో, అదేంటంటే మనకి నీట్‌గా షేప్ రావడానికి యూజ్‌ఫుల్ అవుతది. ఆహ్, హిప్ ఎక్కువున్న వాళ్ళకి కూడా మనకి ఈజీగా ఎక్స్‌టెండ్ అవుతుంది కాబట్టి మంచిగా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. లేదంటే మీరు డైరెక్ట్ వచ్చైనా సరే చూసి ట్రయల్ చేసైనా తీసుకోవచ్చు. ఈ వీక్ వచ్చేసి అంజలి దేవి గారు గివ్ అవే గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీకు రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తే కొంచెం క్లియర్‌గా అర్థమవుతదని నేను రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఓన్లీ టమ్మీ వరకే వచ్చింది. మన అండర్ చెస్ట్ కింద వరకైతే రాలేదు. సో, ఆ పార్ట్ ఉంది కదా! లెంత్ అనేది మనకి టమ్మీ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇలా లూజ్ ఉండడం వల్ల ఏంటంటే లూజ్ అంటే మనకి మొత్తంకి లూజ్ ఉండదండి. జస్ట్ మనకి లైన్స్ రాకుండా పడడానికి, ర్యాషెస్ రాకుండా పడడానికి మాత్రమే ఈ క్లాత్ ఉంటుంది. అండ్ మనకిట్లా నేను వీడియోలో చూపించినట్టు మీకు ఇట్లా బ్యాక్ సైడ్ క్లియర్‌గా కనిపించలేదని చెప్పేసి నేను నీట్‌గా మీకు షేప్ అర్థమవుతదని పిక్ యాడ్ చేశాను. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావడం కోసము. మీరు జనరల్‌గా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ స్లీపింగ్ టైమ్‌లో కానీ, జర్నీ టైమ్‌లో కానీ యూజ్ చేసుకోవచ్చు. టమ్మీ టక్కర్స్ ఏంటంటే ఓన్లీ 2-3 అవర్స్ యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే మీరు డైలీ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా గివ్ అవే గిఫ్ట్ కావాలనుకుంటే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసి లైక్ చేసి ఆ లైక్ నెంబర్ అయితే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీక్ మీకే రావచ్చు ఆ గివ్ అవే గిఫ్ట్ అనేది. థాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.